శ్రీరామ జయం. శ్రీ శార్వరీనామ సంవత్సర మాస ఫలితాల్లో మే నెల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి, ఇది 5వ రాశి. ఇది రాశి చక్రంలో 120-150 డిగ్రీలను కలిగి ఉంటుంది. మఖ 4 పాదాలు, పూర్వ పాలుగులు అనగా పుబ్బ 4 పాదాలు, ఉత్తర పాలుగులు 1వ పాదం సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశి వారికి మే నెల ఫలితాలను చూసినట్లయితే అపకీర్తి సంఘటనం కలుగు, ఏదైనా పని యందు వ్యతిరేకత, దేహనాశనము, ముఖం నందు కలతప్పుట, ఔషధ సేవనము, మనోవికారము, శ్రీదేవత ఆరాధన యొక్క ఆసక్తి తగ్గును, మహాత్ముల యొక్క సందర్శనము కలుగును. అదేవిధంగా ఈ రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ జీవన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గృహంలో హోమాది కార్యక్రమాలు నిర్వహింపచేసెదరు. సూర్యునికి ప్రతి ఆదివారం చిన్న రవ్వతో చేసినటువంటి ప్రసాదాన్ని తమ యొక్క ఇంటి వీడపైన సూర్యునికి నైవేద్యంగా పెట్టడం ఉత్తమం. ఈ రాశివారు కుటుంబానికి పూర్వవైభవం తెస్తారు. కుటుంబానికి ధనధాన్య లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బలంగా ఉన్నవారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఈ మాసం చాలా అనుకూలమైనది. అధికారుల యొక్క ఒత్తిడి తగ్గుతుంది. 8 సంవత్సరాలలోపు వయసు ఉన్న చిన్నపిల్లలు ఒక ఆపద నుంచి బయటపడతారు. కాబట్టి 8 సంవత్సరాలకు వయసు ఉన్న పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోగలరు. శత్రుత్వాలు తొలగి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. నిత్య జీవన విధానంలో ఆశించిన మార్పులు చేసుకోగలరు. నూతన ఆరోగ్య పద్ధతులు అలవాటు చేసుకొనటం ఉత్తమం. ఈ రాశివారు ఈ మాసంలో టమాటా, పాలకూర ఈ 2 ఆహార పదార్థాలకు వీలైనంత దూరంలో ఉండటం ఉత్తమం.